తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ప్రక్రియ షురూ కానుంది. ఈ నెల 25 నుంచి ఇంటింటి సర్వే మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 3 దశలుగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇవాల్టి నుంచి మొదటి దశలో సర్వే నిర్వహణ అధికారులు బిఎల్ఓలకు వారు చేపట్టాల్సిన బాధ్యతల వంటి కార్యక్రమాలపై ప్రణాళికలను వివరిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు వారీగా క్షేత్రస్థాయి ఈ సన్నద్ధత కార్యక్రమాన్ని చేపడతారు. ఇక రెండో దశలో సర్వేలో డిఈఓ, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓ పర్యవేక్షకులు, బిఎల్ఓలకు శిక్షణ అందిస్తారు. మూడో దశలో సర్వేలో భాగంగా ఇంటింటికి అందించే ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రిస్తారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు సర్వేను నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా జాబితాను ప్రదర్శించనున్నారు. ఇక జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. వారి గుర్తింపు కార్డుల పరిశీలన ప్రక్రియలను చేపడతారు. అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శిస్తారు. ఈ నెల 25 నుంచి కూడా ప్రక్రియ మొదలు కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, ఒకవైపు దేశవ్యాప్తంగా ఓటర్ల సమగ్ర సర్వే జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి తెలంగాణలో ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ ప్రక్రియపై తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుండి ఈ ప్రక్రియ వచ్చే నెల 24వ తేదీ వరకు జరగనుంది. ఇందులో భాగంగా ఇంటింటి గణన చేయబోతున్నారు. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఆ జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు క్లైమ్ల, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు నోటీసుల జారీ, విచారణ, ఓటర్ల ధృవీకరణ చేపడతారని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఓ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటన చేస్తామని కూడా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. రైట్, థ్యాంక్ యూ చారి.